Hi all, I am Dr. Kiran Kumar, consultant eye surgeon and managing director at Kiran Eye Care Hospital, Manchiral. So, in the previous video, we have talked about different type of cataracts and their development and their cause of trouble to the patients. And today we are discussing about how to manage a cataract. So, cataract can be managed by only surgery, that is operation, that is by small incision cataract surgery or phacoemulsification cataract surgery. And recently we have come up with the femtosecond laser cataract surgery, that is FLACS. So there are so many things to operate a cataract, and in every modality we choose, we do cataract extraction and lens implantation also. Now today we are going to talk about different type of lens. మోస్ట్ కామన్లీ మనం చాలా లైక్ 4 టైప్ ఆఫ్ లెన్స్ యూజ్ చేస్తాము. సో one is monofocal lens, one is advanced monofocal, which is also called as EDOF, extended depth of focus lens, and third is trifocal lens, and fourth is panoptic lens. సో ఇలా మనకి వెరైటీ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ లెన్సెస్ కూడా ఒక్కొక్క లెన్స్ ఒక్కొక్క ఫంక్షన్ ని మనకి వర్క్ పెంచుతుంది, లైక్ ఒక్కొక్క లెన్స్ లో వర్క్ అనేది కొంచెం మనకి తగ్గిపోతుంది. సో కమింగ్ టు మన ఫస్ట్ మోనోఫోకల్ లెన్స్. మోనోఫోకల్ లెన్స్ అంటే ఏంటంటే మనకు ఓన్లీ దూరం చూపు మాత్రమే వస్తుంది అందులో. సో వస్తుంది ఇన్ ద సెన్స్ మనం సర్జరీ చేసి లెన్స్ ఇంప్లాంట్ చేశాక సో పేషెంట్ ఓన్లీ దూరం చూపు మాత్రమే చూడగలడు. సో దగ్గర చూపుకి మళ్ళీ మనం సర్జరీ తర్వాత గ్లాసెస్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో మోనోఫోకల్ లెన్స్ అంటే ఇలా రింగ్స్ లేకుండా ఇలా ప్లెయిన్ గా ఉంటుంది. ఇందులో మళ్ళీ మనకు స్పెరికల్ లెన్స్, ఏస్ఫెరికల్ అని ఉంటాయి. సో ఏస్ఫెరికల్ లెన్సెస్ ఆర్ వెరీ గుడ్ మోనోఫోకల్ లెన్సెస్ which you can go and implant and get your vision back. And second వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ మోనోఫోకల్ లెన్స్. దీన్ని మనం అలాగే ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్స్ అంటాము. సో ఇందులో ఏంటంటే మనకు లైక్ సర్జరీ చేశాక పేషెంట్ విల్ గెట్ డిస్టెన్స్ విజన్ అండ్ ఆల్సో సమ్ పార్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ విజన్, లైక్ వర్కింగ్ ఆన్ ఏ కంప్యూటర్ ఆర్ వాచింగ్ ఏ ల్యాప్టాప్, అండ్ అలా మనం చూసుకోవచ్చు. సో దీన్ని మనం ఇడాఫ్ లెన్స్ అంటామండి. సో ఇడాఫ్ లెన్స్ లో ఒక చిన్న బల్జ్ లాగా సెంటర్ లో ఉంటుంది కంపేర్ టు మోనోఫోకల్, అందులో ప్లెయిన్ సర్ఫేస్ ఉంటుంది. సో దీన్ని మనం ఇడాఫ్ లెన్స్ అని అంటాము. అండ్ థర్డ్ వచ్చేసి ట్రైఫోకల్ లెన్స్. ట్రైఫోకల్ లెన్స్ లో ఏంటంటే పేషెంట్ కి ఇంప్లాంట్ చేయగానే ద నెక్స్ట్ డే హీ కెన్ సీ ఫార్ విజన్, ఇంటర్మీడియట్ విజన్ అండ్ నియర్ విజన్. సో నియర్ విజన్ అంటే మనకు 33 సెంటీమీటర్స్, లైక్ వర్కింగ్ అవర్ ఆన్ అవర్ ఫోన్ కానీ, న్యూస్ పేపర్ చూడడం కానీ, చదవడం కానీ, సో ఇవన్నీ ఉంటాయి. సో ఇది ట్రైఫోకల్ లెన్స్ అంటామండి. ఈ ట్రైఫోకల్ లెన్స్ మీద ఇలా రింగ్స్ ఉంటాయి. సో ఈ రింగ్స్ అనేది ఒక్కొక్క డిస్టెన్స్ కి ఒక్కొక్క ఫ్యూ రింగ్స్ వర్క్ చేస్తాయి. సో దీన్ని మనం ఇంప్లాంట్ చేసుకుంటే మనం 3 రేంజెస్ ఆఫ్ విజన్ చూడొచ్చు, లైక్ డిస్టెన్స్ విజన్, ఇంటర్మీడియట్ విజన్ అండ్ నియర్ విజన్. సో డ్రైవింగ్ విజన్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. దీన్ని మనం ట్రైఫోకల్ లెన్స్ అని అంటాం. And coming to panoptic lens, this is also similar to trifocal lens, but also called as continuous range of vision lenses. So ఇందులో ఏంటంటే కంప్లీట్ గా మనకు నియర్ విజన్, లైక్ వర్కింగ్ ఆన్ అవర్ ఫోన్, నీడిల్లో దారం పెట్టడం కానీ, సో ఇలాంటి ఫైన్ వర్క్స్ అన్ని కూడా మనకు పానాప్టిక్ లెన్స్ లో ఉంటాయి. సో పానాప్టిక్స్ లో పాన్ అంటే అన్ని, పాన్ ఇండియా మూవీ అని అంటారు కదా. సో పాన్ అంటే అన్ని రేంజెస్ ఆఫ్ విజన్ ఉంటుంది అన్నమాట. డిస్టెన్స్ విజన్ కానీ, ఇంటర్మీడియట్ విజన్ కానీ, నియర్ విజన్ కానీ, వెరీ ఫైన్ విజన్ కానీ నియర్ గా. సో ఇవన్నీ వర్క్స్ కూడా కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు క్యాటరాక్ట్ సర్జరీ, choose your lens wisely and be independent from glasses by choosing premium lenses, and get your retina checkup before cataract surgery to know which lens is better for your eyes. Have a safe and happy cataract surgery. We offer here premium cataract surgery services, stitchless, painless, phacoemulsification surgery, and please visit us and get your vision back. Thank you.